తెలంగాణ తల్లి రూపంపై సస్పెన్స్ వీడింది. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బహిర్గతమైంది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటిన తిలకంతో తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జలు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని తీర్చిదిద్దినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జవహర్లాల్ నెహ్రూ ఫైనాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఆ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల కాంస్య విగ్రహాన్ని సిద్ధం చేశారు. విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. సుమారు 5.5 కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం పరిసరాల్లో ఫౌంటైన్, పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. రాష్ట్ర సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. విగ్రహావిష్కరణ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.